బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు సంబంధించి మొత్తంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం సవాళ్ల పర్వం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు జూపల్లికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఏమేం జరిగింది అనే అంశాలకు సంబంధించి ఏమేం ప్రస్తావించారు, ఏంటి అప్డేట్స్ నరేష్? అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఈ అప్పుల అంశానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి జూపల్లికి లేఖ రాసినట్లు తెలుస్తోంది కదా, ఏమేం ప్రస్తావించారు, ఏంటి అప్డేట్స్? అతనికి అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అప్పుల అంశం మీద ఇప్పటికీ సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. నిన్న నుంచి కూడా ఈ ఎపిసోడ్ గత 4-5 రోజులుగా కూడా ఈ ఎపిసోడ్ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం హరీష్ రావు ఏదైతే జూపల్లి మాటలకు హరీష్ రావు కౌంటర్ కూడా ఇచ్చారు. సంగారెడ్డిలో మాట్లాడుతూ కాసేపటిమే మంత్రి జూపల్లికి హరీష్ రావు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధానంగా ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్న మాటలకు మంత్రి జూపల్లి చెప్తున్న మాటలకు పొంతన లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్తున్నారని హరీష్ రావు ఆరోపణ. సో వాస్తవానికి ఈ రోజు ఉదయం ఏదైతే జూపల్లి కృష్ణారావు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1,76,000 కోట్లు మాత్రమే అప్పు చేశారనేది ఆయన చెప్పిన మాట. కానీ హరీష్ దానికి భిన్నంగా చెప్తారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం 1,86,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి అప్పు చేసిందని చెప్తారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత మార్చి నెలలో అసెంబ్లీ వేదికగా ప్రకటించిన దాని ప్రకారం కూడా జూపల్లి చెప్పిన దానికంటే చాలా ఎక్కువగా అప్పులు చేశారనేది మంత్రి చెప్తున్నారు, హరీష్ రావు చెప్తున్నారు. ఇదే అంశాన్ని లేఖలో కూడా తెలుస్తున్నారు. ఆయన ఒక లేఖను మంత్రికి జూపల్లి కృష్ణారావుకు వాట్సాప్ ద్వారా ఒక లేఖతో పాటుగా అసెంబ్లీలో తాను ముఖ్యమంత్రి మాట్లాడిన వీడియో, అదేవిధంగా హరీష్ రావు మాట్లాడిన వీడియోను కూడా జతపరుస్తూ వాట్సాప్ లో ఆయనకి పంపించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఒక సవాల్ కూడా చేశారు. ప్రతిరోజు సవాల్ చేసుకుంటూ పోవడం కాదు, అసెంబ్లీని ఏర్పాటు చేసి అప్పుల మీద చర్చకు సిద్ధంగా ఉండాలంటూ కూడా హరీష్ రావు చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 4,50,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిందనేది ఇక్కడ బీఆర్ఎస్ చెప్తున్న మాట. కానీ కాంగ్రెస్ మాత్రం 1,76,000 కోట్లు మాత్రమే అప్పులు చేసినట్టు కాంగ్రెస్ చెప్తుంది. సో ఒకదానికి కొంతలో లేనప్పటికీ కూడా ఏదైతే ఒకరికొకరు ప్రతి సవాళ్లు చేసుకోవడం రాజకీయాలు హీటెక్కాయి. సో కాసేపట్లోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు రాబోతున్నారు. కానీ జూపల్లి కృష్ణారావు సవాళ్ళను మాత్రం ఇప్పటివరకు కూడా అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఎవరు స్పందించలేదు. ఎందుకంటే నిన్న మంత్రులే స్వయంగా చర్చకు రావాల్సింది ఆహ్వానించి పోలీసులతో అడ్డుకున్నారనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ఈ రోజు కూడా ఒకవేళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ను స్వీకరించి వెళ్ళినప్పటికీ కూడా పోలీసులకు అడ్డుకుంటారు. ఉపయోగం ఉంటుంది, ప్రజలకు వాస్తవాలు తెలియాలి తప్ప ఇలా సవాళ్లు ప్రతిసార్లు రోడ్ల మీద బైఠాయించడం సరైనది కాదనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇక అప్పుల మీద ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే కేటీఆర్ రేపు తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా రెడీ అవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల మీద కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెడీ అవుతున్నారు. ఇక మొత్తానికి జూపల్లికి మంత్రి హరీష్ రావు లేఖ అయితే పంపించారు వాట్సాప్ ద్వారా. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.